యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం నుంచి 37వ వచనం వరకు. ప్రభునందు ప్రియ సంఘమా, మరి ఈరోజు మీతో కలిసి ఈ యొక్క పునరుద్ధాన దిన తర్వాత ఆదివారంలో ప్రభుని మహిమపరచుటకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత మనకు కలిగిన ఫలితములు లేక సమస్త మానవులకు ప్రభు అనుగ్రహించిన మరి ఈవులు ఆశీర్వాదములు ఏమిటి అన్నదానికి ఈ యొక్క పునరుద్ధాన దినము ద్వారా ప్రభు సన్నిధిలో మనము గడుపుటకు ప్రభు ఇచ్చిన మరి ఫలితాలు మరొకసారి కొన్ని విషయములు మనం జ్ఞాపకం చేసుకున్న బద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగములు మత్తయి సువార్త 28వ అధ్యాయము 5 నుంచి 7 వచనంలో మనం చూసినప్పుడు, భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనున్న స్థలము మరి చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లోని లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి అని దేవుని దూత మరి ప్రత్యక్షమై ఆ యొక్క యేసుక్రీస్తును సుగంధ ద్రవ్యాలతో పూయవలనని వివేకువుని లేచి సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలతో చెప్పిన మాట ఈ సమయమున మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు మరి క్రీస్తు యొక్క ఆ కాలములో పునరుద్ధానమును శిష్యులు అంతా త్వరగా నమ్మలేకపోయి ఉన్నారు. మరి అనేక మందిలో అనేక సందేశాలు కూడా ఉన్నట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుకని ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో క్రీస్తు యొక్క మరి పునరుద్ధానమునకు ముఖ్య సాక్షులు ఎవరనగా ఆయన యొక్క శిష్యులే, అపోస్తులే. అయినప్పటికీ నేను మరి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని మరి చెప్పినప్పటికీ మరి నమ్మలేని మరి స్థితిలో శిష్యులు ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్య భావములు మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, అయితే ఆనాడు సిలువ వేసిన తర్వాత యూదా పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రికులు వారు పిలాతు దగ్గరకు వచ్చి మరి ఆయనను ఒక రిక్వెస్ట్ అడిగి ఉన్నారు. ఏంటంటే, అయ్యా, ఆ వంశకుడు అంటే యేసుప్రభుని ఏ విధముగా వారు పోల్చిన్నారో చూడండి. తాను బ్రతికి ఉండగా మరి బ్రతికి ఉన్నప్పుడు నేను 3వ దినాన్ని లేస్తాను అని చెప్పి ఉన్నాడు. కనుకని ఆ యొక్క సమాధిని భద్రము చేయుటకు మరి మాకు అధికారం ఇమ్మని అడిగినప్పుడు మరి శిష్యులు యేసుక్రీస్తు 3వ దినాన్ని లేస్తాడన్న సంగతి మర్చిపోయి ఉన్నారో లేక భయపడి దాగి ఉన్నారో మనకు అంత స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు అది జ్ఞాపకము చేసుకొని పిలాతు దగ్గరికి వెళ్ళి వారు అధికారం మరి దానికి భద్రత కావాలని అడిగినట్లుగా మనము చూస్తున్నాం. వారు మరి అడిగిన రీతిగా సైనికులు మీ దగ్గర ఉన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పినప్పుడు ఆ రాత్రంతా సైనికులు కాపలా ఉన్నప్పటికీ మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రభునందు ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తును సమాధి చేయబడిన ఆ యొక్క సమాధి ముందు ఉన్న రాయి తొర్లింపబడి మరి అక్కడ యేసుప్రభు వారు కనిపించకుండా పోయిటయో ఈ స్త్రీలు చూసి ఎంతో భయపడిపోయినారు. ఆ సమయంలో మీరు ఎంత మాత్రమునో భయపడకుడి, తాను చెప్పిన రీతిగా మరి సిలువ వేయబడిన యేసుక్రీస్తు లేచి ఉన్నాడు. ఈ విషయం వెళ్ళి మరి తన యొక్క శిష్యులతో చెప్పుడి అని చెప్పిన రీతిగా ఈ స్త్రీలు పరుగున వెళ్ళి చెప్పినట్లుగా వాక్యభాగంలో మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మరి ఈ విధముగా ఈ యొక్క పునరుద్ధాన దినమున జరిగిన కార్యములు మనము ఈస్టర్ దినాన్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈరోజు ఇప్పటికి జరిగి ఎన్ని రోజులని 8 రోజులైనది. అందుకని మనం దేవుని యొక్క వాక్య భాగములో
8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు ముయ్యబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూసి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాస కాక విశ్వాసవై ఉండుమనెను. మరి ఈ వాక్య భాగమును మరి ప్రియబిడ్డ మరి యోహాను సువార్త 20 అధ్యాయము 26 నుంచి 27 వచనములు మరి చదవగా విని ఉన్నాం ప్రభునందు ప్రియులారా. కనుక ఈ సమయమున పునరుద్ధానుడైన క్రీస్తు మరి సందేహవాది అయిన తోమాకు ఇచ్చిన ప్రత్యక్షమైన రుజువు మరి ఏమిటంటే, వారు గదిలో ఉన్నప్పుడు తాను ప్రత్యక్షమై, తోమా ఇదిగో నా యొక్క చేతులు చూడుము, నా యొక్క ప్రక్కను చూడుము, నా పాదలము చూడుము అని ఆ యొక్క చేతులకున్న గుర్తులు చూపించినట్లుగా వాక్యభాములు మనం చూస్తున్నాం. ఎందుకు అనినా మరి ఈ విషయంలో యేసుప్రభు వారు ప్రత్యక్షమైన తర్వాత వారికి మరి దేవుని యొక్క వాక్యభాములు అదే యోహాను సువార్త 20 అధ్యాయంలో మరి ప్రభునందు ప్రియ సహోదరులారా 19వ వచనంలోంచి మనం చూసినప్పుడు, చదువమ్మా 24-25. ఓకే, ఈ విధముగా తోమా చెప్పిన దానిని బట్టి తిరిగి తోమాకు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నకు ఈ యొక్క 8 దినములైన తర్వాత శిష్యులందరూ ఉన్నప్పుడు వారికి ప్రత్యక్షమై డైరెక్ట్గా తోమాతో, తోమా ఇదిగో నీ యొక్క వ్రేలు నా చేతిలో పెట్టి అవిశ్వాసి కాక విశ్వాసువై మరి ఉండుము అని అక్కడ తోమాను హెచ్చరించినట్లుగా వాక్యభాగంలో మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగం మన జీవితంలో కూడా అనేక పర్యాయములు యేసు ప్రభువుని నమ్ముతున్నాము అని చెప్పుచున్నాము, కానీ మనము ఏ విధముగా నమ్మి ఆయన యందు సంపూర్తిగా విశ్వాసం ఉంచవలనో ఆ విషయంలో తోమా వలె మనము కూడా అనేక సార్లు అవిశ్వాసులై ఉంటున్నాము. కనుకనే ఈ సమయంలో ప్రభునందు ప్రియ సహోదరులారా, నాడు తోమాతో చెప్పిన యేసుప్రభు వారు నేడు మనతో కూడా ఈ మాటల ద్వారా పలుకుచున్నాడు. మరి దేవుని యొక్క వాక్య భాగములు యేసుక్రీస్తు దేవుడు, నిజమైన దేవుడు, ఆయన మన యొక్క మరి రక్షకుడు, విమోచకుడు. ఆయన సిలువను జయించి సమాధిని జయించి 3వ దినం తిరిగి లేచి ఉన్నాడు, పునరుద్ధానుడై ఉన్నాడు అని మనం వింటున్నామే, కానీ మన యొక్క హృదయపూర్వకంగా ఆ విషయమందు మనం విశ్వాసం ఉంచలేని వారు ఉన్నాం. కనుకనే మనము మన ఇంటిలోనూ మన ప్రక్కవారితోనూ మనము ఉంటున్న సమాజంలోనూ పునరుద్ధానుడైన యేసును గురించి సాక్ష్యము చెప్పలేని వారముగా ఉన్నామని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము గమనించబద్దులమై ఉన్నాం ప్రభునందు ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభునందు ప్రియ సహోదరులారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై ఉన్నాడు. అయితే ఆయన పునరుద్ధానం వలన
మనకు లేక ఈ లోకమునకు ఆయన జీవమును వెలుగులోనికి తెచ్చి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అవుట వలన జీవమును వెలుగులోనికి తీసుకుని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. అందుకని దేవుని యొక్క వాక్య భాగములు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనము చూసినప్పుడు, ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగములు ప్రభువు తన యొక్క పునరుద్ధానమును గురించి అపోస్తలుడైన ఏ విధంగా చెప్పుచున్నాడు. రోమా 5:14 చదవమా. ఓకే, ఈ సమయంలో ప్రభునందు ప్రియ సహోదరులారా, ఇక్కడ ఒకని అపరాధం వలన అనేక మందికి మరణము వచ్చినది కనుక ఈ విషయము తెలియపరుస్తూ లోకములో మరణము వెలుచున్నది కనుక లోకములో తిరిగి జీవమునిచ్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకుల కొరకు ఒకని వలన ఏ విధంగా మరణము ఈ లోకము వచ్చినదో ఆ ఒకడు ఎవరనగా మన ఆదిపితరుడైన ఆదాము వలన అనేకుల కొరకు ఒకడైన ప్రభువైన యేసుక్రీస్తు మరణము ద్వారా అనేకులకు జీవము వెలుగులోనికి వచ్చినట్లుగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుకనే దేవుని యొక్క వాక్య భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-8 వచనంలో 8:1-2 ఓకే, ఇక్కడ ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగములు విశ్వసించు వానికి జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము అని పరిశుద్ధాత్ముడు బయలుపరిచినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాము. కనుకనే ఈ సమయమున యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఒక సందర్భంలో ఒక మాట చెప్పి ఉన్నారు. అది లాజరు చనిపోయిన సమయంలో చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పుచున్నాడు. పునరుద్ధానమును జీవమును ఆయనే. కనుకనే ప్రభునందు ప్రియ సహోదరులారా, పునరుద్ధానము అయ్యున్న ఆయన జీవము ఆయనే కనుక లోకములో అంధకారములో నశించిపోసిన మానవులందరికీ జీవం ఇచ్చుటకు వెలుగులోనికి ఆయన యొక్క పునరుద్ధానము తీసుకుని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యభాగంలో మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, కనుక క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఏదంటే ఇది జీవ నియమము కాదు, జీవమనియు. ఇక్కడ జీవమనియు అని ఇక్కడ తెలియపరిచినట్లుగా వాక్యభాగములు మనము చూస్తున్నాం. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8:2 చదివిన రీతిగా క్రీస్తు యేసు నందున్నది జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, పాప నియమముల నుండి నన్ను విడిపించెను అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా వాక్యభాగములు మనం చూస్తున్నాం. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో ఏదేను తోటలో పాప మరణ నియమము పరమదేవుని చేత ప్రవేశపెట్టబడినది కనుకనే ఆనిచ్చిన ఆజ్ఞ ఏంటి? 17వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో పాప నియమములు అంటే మంచి చెడ్డలు తెలియపరిచే జీవవృక్షములు నీవు తినకూడదని ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. నీవు వాటిని తినే దినాన్ని అంటే ఆజ్ఞను అతిక్రమించిన రోజున
ఏ రోజున పాపము చేసి ఉన్నారు నిశ్చయముగా నీవు చచ్చెదవు. కనుక నాటి నుంచి యేసు ప్రభు వరకు వారందరూ మానవులందరూ చచ్చిన వారై ఉన్నారు. జీవిస్తున్నామని చెప్పుతున్నారు కానీ వారు చచ్చిన వారు ఉన్నారు. కనుకని వారిని తిరిగి బ్రతికింప చేయుటకు ఆయన ఈ లోకంలోకి రావడము, చనిపోవడము, సమాధి చేయబడము, పునరుద్ధరణ అవడము. ఈ పునరుద్ధరణ అవడం వలన ఆ జీవమును వెలుగులోనికి తీసుకుని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్య భావంలో మనం చూస్తున్నాం. కనుకని మరొకసారి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. మరి సమయమున క్రీస్తు యేసునందు ఉన్నవారు అనగా మీలో ఎంతమంది ఆ మాట నమ్ముచున్నారు? నేను క్రీస్తు యేసునందున్నాను అని నమ్మిన వారు దేవునికి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? అర్థముందా మాట? క్రీస్తు యేసునందున్నవారు అనగా ఎవరైతే యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడిగా అంగీకరించి పాపక్షమాపణ పొంది ఆయన నామపేట బాప్తిసం పొంది ఆయన బిడ్డలుగా చేయబడి ఉన్నారు. వారందరూ క్రీస్తు యేసునందు ఉన్నవారు. వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. అర్థముందా? ఇప్పుడు ధైర్యంగా చెప్పగలదామా? నాకు ఏ శిక్షా విధి లేదు, ఎందుకంటే యేసుక్రీస్తునందు నేను ఉన్నాను అని చెప్పవలసిన వారు ఉన్నామని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, క్రీస్తు యేసు పునరుద్ధాన మూలముగా జీవమునిచ్చు ఆత్మ యొక్క మరి నియమము వెలుగులోనికి వచ్చిన కారణం బట్టి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ 2లో చెప్పిన రీతిగా మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయన క్రీస్తుతో మనలను బ్రతికించెను. ఎప్పుడు మనము మన అపరాధముల చేతను పాపముల చేతను మనమంతా ఏం చేయబడినా చచ్చిన వారముగా ఉండి ఉన్నాము. అయితే ప్రభునందు ప్రియ సహోదరులారా, క్రీస్తులో మనమందరం బ్రతికింపబడి ఉన్నాము. అంటే ఆయన పునరుద్ధానమునందు విశ్వాసం ఉంచడం వలన మనము తిరిగి బ్రతికింపబడి ఉన్నామని పరిశుద్ధ లేఖన భాగములు మనము చూసి ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుక ఈ సమయమున దేవుని యొక్క ఆ విధముగా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఏమి చేయాలంట? జీవము పొందాలంటే దేవుని యొక్క వాక్య భాగంలో వారు ఏమి చేయాలి అనగా దేవుని యొక్క వాక్య భాగంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో చెప్పబడిన రీతిగా మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చినది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. మనమందరము పాపముల చేతను శాపముల చేతను సచ్చినపడి ఉన్నాము. అయితే మనము బ్రతికింపబడాలంటే ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ చెప్పబడిన వాళ్ళు దేవుని యొక్క వాక్య భాగంలో ఆ వ్యక్తి సువార్త వినాలి. ఏ సువార్త వినాలి? దేవుని యొక్క వాక్య భాగంలో మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చి ఉన్నది కనుక ఇప్పుడే వచ్చినది, దానిని విను వారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాము. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో చెప్పినప్పుడు ప్రభునందు ప్రియ మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉందుము అని చెప్పుచున్నాడు. తిరిగి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినది ఏంటంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినప్పుడు ఒకనికి నూతన జీవము ప్రసాదింపబడుచున్నదని, ఈ జీవాన్ని క్రీస్తు పునరుద్ధానము వెలుగులోనికి తెచ్చిందని అపోస్తలుడైన పౌలు 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 11 వచనంలో మనం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఈరోజు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాము? పునరుద్ధానం వలన లభ్యమైన
ఫలితాల గురించి మర్చున్నాం. మొదటి ఫలితం ఏమి నేర్చుకున్నాము? జీవము. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన వలన జీవము వెలుగులోనికి వచ్చినది. హల్లెలూయా. రెండవదిగా ప్రభువు ప్రియ సహోదరులారా, క్రీస్తు యొక్క పునరుద్ధానం వలన అక్షయత వెలుగులోనికి వచ్చినది. హల్లెలూయా. అక్షయత. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-11 వచనాలు చూసినప్పుడు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయనను మన పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్తల వలన వెలుగులోనికి తెచ్చెను. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు? పునరుద్ధానం వలన ఏమి మనకు వచ్చిందన్నాం? మొట్టమొదట జీవము వచ్చిందన్నాం, తర్వాత అక్షయత. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, జీవమును మరి అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చినట్లుగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. ప్రభువు ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములో మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 31-32 వచనాలు చూసినప్పుడు, దేవునికి విశ్వాసానికి ఉన్న సజీవమైన బాంధవ్యాన్ని పునరుద్ధానము వెలుగులోనికి తేక ముందు పునరుద్ధాన సూత్రము ఉనికిలో ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. హల్లెలూయా. ఇక్కడ గమనించండి ప్రభువు ప్రియ సహోదరులారా. ఓకే, ఇప్పుడు నీ వంతు వచ్చిన చదువు ఆ వాక్యం 22:31-32. మత్తయి సువార్త 22:31-32. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తు పునరుద్ధానం వరకు ఒక సూత్రం ఉన్నది. ఇక్కడ ఏంటది? పునరుద్ధానము అనే సూత్రం ఉన్నది. అర్థమవుతుందా మాటలు? అయితే అది ఎప్పుడు వెలుగులోనికి వచ్చినది? ఇక్కడ చెప్తున్నాడు దేవుని యొక్క వాక్య భాగంలో, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మరణమై సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత ఆ యొక్క పునరుద్ధానము అనగా మృతుల పునరుద్ధానము వెలుగులోనికి వచ్చినది. హల్లెలూయా. యేసుక్రీస్తు వరకు వారికి అంతా ఒక విశ్వాసం ఉన్నది. ఏంటా విశ్వాసము? చనిపోయిన తర్వాత వారు తిరిగి లేస్తారు, పునరుద్ధానం అవుతారు. అది సూత్రం మాత్రమే. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయ్యున్నాడో అది రుజువుపరిచినట్లుగా దేవుని యొక్క వాక్య భావములు మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములో మరి ఈ వాక్య ప్రకారముగా దేవుని ప్రజలమైన మనము భౌతికంగా మరణించవచ్చు, కానీ దేవునితో వారికి గల సజీవ సంబంధము చనిపోలేదు. ఓకే, అర్థమైందా? అబ్రహాము చనిపోయి ఉన్నాడు. అయితే అబ్రహాములో ఉన్న దేవునితో ఉన్న ఆ యొక్క సంబంధము చనిపోలేదు. కనుకనే ఆయనకు ఒక పేరు ఉంది. ఏం పేరు? ఆయన విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి. అర్థమవుతుందా? అప్పుడు ఆయన భౌతికముగా ఆ యొక్క ఫలము అనుభవించకపోయినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. కనుకనే ఆయనకు విశ్వాసములకు తండ్రి అని పేరు పిలిచినది. అటువంటి వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. వారు చనిపోయి ఉన్నారు. అయితే విశ్వాసము, దేవుని ఎడల చూపిన విశ్వాసము చనిపోలేదు. హల్లెలూయా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో వారి శరీర మరణంలో
దేవునితో వారికి గల శరీర సంబంధము చనిపోలేదు, కానీ దేవునితో సజీవ సంబంధాన్ని వారు లేపపడతారు. ఈ విధంగా దేవుడు సజీవులకు దేవుడే కానీ మృతులకు దేవుడు కాదు. తిన్నగా చెప్పాలంటే భక్తుని యొక్క మరణము దేవునితో తనకున్న నైతిక బాంధవ్యాన్ని తుంచివేయుదు అని దేవుని యొక్క వాక్యభాగంలో మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియ సహోదరులారా, కనుకనే మనము ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో మరి లూకా సువార్త 20:37-38 చూసినప్పుడు, సీనాయి కొండ మీద మండుచున్న పొదలోండి దేవుడు మోసేతో మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేతురులని మోసే అక్కడ సూచించినట్లుగా దేవుని యొక్క వాక్యభాగంలో మనము చూస్తున్నాము. అంతేకాకుండాను మత్తయి 22:31-32 సహోదరు చదివిన రీతిగా మరి ఇది మృతుల పునరుద్ధానమును గూర్చిన సందేశమని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బ్రతుకుతున్న దినాల్లో వ్యాఖ్యానించినట్లుగా దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. ఓకే, రెండో పాయింట్ ఏంటి? మనము పునరుద్ధానం వల్ల అక్షయత. ఇక్కడ ప్రభువు ప్రియులారా, అక్షయత అంటే భౌతిక మరణము యొక్క ఒక వ్యక్తికి అంతము కాదు, కానీ మరి ఆ మరణముతో మనిషి అంతరించడు. నరుడు శాశ్వతమైన వాడు. పాపము చేసిన నరుని ఆత్మ జీవము లేనిదై ఉంటుంది, కానీ ఉనికి లేకుండా పోదు. గనుక నరుడు శాశ్వతుడు అనే వాస్తవాన్ని క్రీస్తు పునరుద్ధానము వెలుగులోనికి తీసుకుని వచ్చినది. ఇది ఏ అక్షయత. నరుడు దేవుని స్వరూపములో చేయబడి ఉన్నాడని ఆదికాండము 1:26 చూస్తున్నాము. దేవుడు నిత్యుడు కనుక ఆయన స్వరూపములో చేయబడిన నరుడు కూడా నిత్యుడే. మానవ మరణము తనకు అంతము కాదని క్రీస్తు పునరుద్ధానము బయలుపరుచున్నదని దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. ఈ లోకస్తులు చెప్పిన రీతిగా ఏముందండి, ఈ లోకము చచ్చిపో తిన్నామా తాగామా చచ్చా అంతే, వినేసి ఇంకేమీ లేదు వారికి. మనకి కాదు, ఇంతటితో కాదు. మనం చనిపోతే విశ్వాసులకు ఏంటి? నిత్యము దేవునితో జీవించే అవకాశము. హల్లెలూయా. అవిశ్వాసులకు నిత్యము ఎక్కడ? నరకములు. అగ్ని ఆరదు, దాని పురుగు చావదు. నిత్యము మండుచూ ఉండాలి. విశ్వాసి నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. కనుక నరుడికి అంతము లేదు, ఎందుకంటే మన దేవుడు నిత్యుడు గనక. ఓకే, దీన్ని అక్షయత. అక్షయత అనగా పాడైపోనిది, క్షీణించది, నశించనిది అక్షయత. కనుక ప్రభువు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగములో, అందుకని పరిశుద్ధ లేఖన భాగంలో ప్రభువు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగములో మార్కు సువార్త 9వ అధ్యాయము, దానికి ముందు యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29, దీనికి పడకుడి, ఒక కాలము వచ్చేస్తున్నది, ఆ కాలంలో సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. హల్లెలూయా. ఇక్కడ మేలు చేసిన వారు అనగా ఎవరు? మేలు చేసిన వారు ఇది అమ్మా చెప్పు. వెరీ గుడ్. మేలు చేయడం అంటే ఏంటి? వాళ్ళకున్న ధనము కొలిది వాళ్ళకి ధనధాన్యాలు ఇచ్చి దాన ధర్మాలు చేసి వాళ్ళు మేలు. ఆ మేలు కాదు. యేసుక్రీస్తును ఎవరైతే స్వకీయ రక్షకుడిగా అంగీకరించి వారు చనిపోయినారు, వాళ్ళంట జీవ పునరుద్ధానమునకును. కీడు చేసిన వారు అనగా యేసు ప్రభు నమ్ముకొనని వారికి తీర్పు పునరుద్ధానమునకు లేపబడతారని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియ సహోదరులారా, కనుకని ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో
అపోస్తుల కార్యములు 17:31 చెప్పబడిన రీతిగా క్షయమైన యొక్క శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మర్త్యమైన శరీరము అమర్త్యం ధరించుకొనవలసినది. క్షయమైనది అక్షయతను మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:51 నుంచి. ఓకే, ఈ క్షయం అనేది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యం ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడును అనే సత్యాన్ని క్రీస్తు పునరుద్ధానము వెలుగులోనికి తెచ్చినది. ఓకే, ఇక్కడ 2 విషయాలు చూస్తున్నాం. క్షయత, అక్షయత. ఓకే, మర్త్యత, అమర్త్యత. అంటే క్షయత అనగా క్షీణించిపోయింది, మరి అక్షయత అంటగా క్షీణించిపోనది. మర్త్యత అనగా క్షీణించిపోయినది, అమర్త్యత అనగా క్షీణించిపోయినది అని చెప్పుతూ ఇక్కడ గొప్ప సత్యము అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:52 నుంచి రాసిన విధానం మనం చూడగలము. ఓకే, ఇప్పుడు క్రీస్తు పునరుద్ధానం వలన మూడవ ఫలితం ఏంటంటే దేవుని యొక్క వాక్య భాగంలో చివరి తీర్పును వెలుగులోనికి తెచ్చెను. చివరి తీర్పును వెలుగులోనికి తెచ్చినని వాక్య భాగంలో మనము చూస్తున్నాం. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభువు ప్రియులారా, కాల పరిధిలోని ఆయా సమయములు దేవుడు భూనివాసుల మీదకి తన తీర్పులను తెచ్చి ఉన్నాడు. అవన్నీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కొరకే తేబడ్డాయి. దేవుని దృష్టిలో దేవుని నీతి లోక నివాసులకు నేర్పించాలనే ఉద్దేశంతో అవి జరిగాయి. అందుకని యెషయా గ్రంథము 26 8-10 చూసినప్పుడు, యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ తీర్పులు లోకములకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు, దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు అని ఇక్కడ ప్రవక్త అయిన యెషయా చెప్పిన మాటలో మనము జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభువు ప్రియ సహోదరులారా. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో మరి అపోస్తలుల కార్యములు 17:30-31 ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లోండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలిగజేసి ఉన్నాడని మరి ఇక్కడ అపోస్తలుల కార్యంలో మనము చూస్తున్నాం ప్రభువు ప్రియ సహోదరులారా. కనుక ఈ సమయమున కడవరి తీర్పు ఉన్నదని ఇక్కడ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును మనకు మరి తెలియపరిచినది ప్రభువు ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములో స్వేచ్ఛా చిత్తము నుండి మానవుని దూరము చేసిన 2 వాస్తవాలంట. అవి ఏంటంటే, మానవ అభిష్టానికి అందుబాటులో లేని వాస్తవాలు 2 ఉన్నాయి. వాటిలో ఒకటి, ఒకని జన్మకు సంబంధించినది. నేను జన్మించడంతో నాకు స్వతంత్రము లేదు, ఇది నా ఇష్టానికి విడిచిపెట్టబడలేదు. నేను జన్మించాలనేది వేరొకని అభిష్టానికి విడిచిపెట్టబడినది. ప్రతి ఒక్కరి జన్మ విషయంలో ఇదే వాస్తవము. ఈ కోవకు చెందిన వారు రెండవ సత్యం ఏంటంటే నిత్య తీర్పునకు సంబంధించినది. ఎవరే ఈ తీర్పును తప్పించుకొనలేరు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 మనుషులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును అని ఇక్కడ హెబ్రీయుల గ్రంథకర్త చెప్పుచున్నాడు. ఈ తీర్పును తప్పించుకోగలవాడు మరి ఎవరు ఉండరు. ఎవడు ఏ విధముగా చనిపోయిననో నిత్య తీర్పును ఎదుర్కొనడానికి లేపబడతాడు. ఇందులో ఒకని అభిష్టానికి తావులేదు. కాల పరిమితిలో జరిగిన తీర్పులు నిత్య తీర్పును కాలని దేవుని యొక్క వాక్యభావంలో మనం చూస్తున్నాం. అందుకని యేసుప్రభు వారు ఈ లోకంలో ఉండగా మత్తయి సువార్త 21:21-22 మనం చూసినప్పుడు, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతము తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు
పూర్వమే గోనుబట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వార్వతగినదై ఉండినని మీతో చెప్పుచున్నానని ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్న బద్దులమైనాం. తిరిగి మత్తయి సువార్త 11వ అధ్యాయము 22-24 చూసినప్పుడు, కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళమునకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశము గారి గతి వారతగినదై ఉండునని మీతో చెప్పినను. హల్లెలూయా. ఈ సమయంలో ప్రభువు ప్రియులారు, సొదొమ గురించి కూడా యేసు ప్రభు చెప్పి ఉన్నారు. ఓకే, ఏమన్నాడు ఇక్కడ యేసు ప్రభు చెప్పేది? ఈ యొక్క మాటలు ఆనాడు సొదొమ గొమొర్రా భయంకరమైన పాపములో ఉన్నప్పుడు, వారు జీవించినప్పుడు, ఒకవేళ వారికి మాటలు చెబితే వారు రక్షింపబడిదిరేమో, దానికి ఈ గతి ఈనాడు చూసిన రీతిగా ఉండదేమో అని చెప్పుదు. ఎవరి గురించి చెప్తున్నాడు అక్కడ? ఆయన కపెర్నహూము గురించి ఆయన చెప్తున్నాడు. ప్రభువు ప్రియ సహోదరులారా, అర్థమవుతున్న మాటలు మనము ఏంటి నేర్చుకున్న పునరుద్ధానం వలన తీర్పు గురించి నేర్చుకుంటున్నాం. ఓకే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 40-42 నీనెవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ దినమున నీనెవే వారు ఈ తరమ వారిలో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరమవారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసు ప్రభు వారు చెప్పిన మాటలు జ్ఞాపం చేసుకుంటాం. ప్రభువు ప్రియ సహోదరులారా, యేసు ప్రభు వారు యోనాతో చెప్పి ఉన్నాడు, నీవు నీనెవే పట్టణం వెళ్ళి మరి ఆ ప్రజలకు వాక్యం చెప్పు, దేవుని యొక్క ఉగ్రత భయంకరంగా ఉన్నది, మీరు నశించిపోతారు అని చెప్పాను. ఓకే సార్ అన్నాడు. తీరా ఓడల రేవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? తర్సీసు వెళ్ళాడు. తర్సీసు వెళ్ళి వాడెక్కాడు. దానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ దేవుని యొక్క మాట ఉల్లంఘించడం కాదు, అక్కడ నేనే వారంటే ఆనాడు యూదులకు భయంకరమైన కోపము. ఒకానొక సమయమున నీనెవే పట్టణస్థులు ఇశ్రాయేలు ప్రజలను చంటి బిడ్డలను సహా పాలిచ్చు వారిని సహా గర్భిణుల సహా భయంకరమైన ఊస కూత కోసి ఉన్నారు. కనుకుని ఆ ప్రజలంటే ఏ యూదుడికి ఇష్టం లేదు. అందుకనే యోనా అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. తిరిగి ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. చేప కడుపులో పడడం, మళ్ళీ కక్కి వేయడం, మరి తిరిగి వచ్చి వాక్యం చెప్పడం. అప్పుడు ఏం చేశారు ఆ ప్రజలందరూ? పశువులు సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దాన్ని బట్టి యెహోవా ఆ దేశానికి రావాల్సిన ఉగ్రత రాకుండా కాపాడినట్టుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అదే యేసు ప్రభువు చెప్పి అన్నారు. ఇక్కడ 2 వాక్య భాగములలో తూరు, సీదోను, సొదొమ అనే నగరాలు కాల పరిధిలో దేవుని తీర్పులు ఎదుర్కొన్నాయి. అయితే అంతటితోనే కార్యము ముగిసిపోలేదని చూస్తున్నది. అయినా కడసారి తీర్పు ఉన్నట్లు అని మనకు తెలుస్తున్నది. కాల పరిధిలో ఎలాంటి మరణము ఒకడు ఎదుర్కొని వచ్చినా తాను లేపబడే దినం వరకు నియమింపబడింది విషయం తేటపడినది. సత్యము ఎరుగను గల వారికి, అవకాశాలు కలిగిన వారికి, అవకాశం లేని వారికి మధ్య జరిగిపోయే తీర్పు వ్యత్యాసముగా మరి ఉంటుంది. సత్యాన్ని ఎరగడానికి ప్రయాసపడే వారికి, అలాంటి పాటుపడిన వారికి మధ్య వ్యత్యాసం తీర్పులోనికి వస్తున్నది అని చెప్పుతూ ప్రభువు ప్రియులారా, మరి సమయమైన దేవుని యొక్క వాక్య భాగములో నేటి దినాలు మనం ఎన్ని చెప్పినప్పటికీ మన ప్రక్కవారు తృణీకరిస్తున్నారు. అంతేకాకుండా అనేక మంది యేసు ప్రభువుని గురించి హేళన చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన జన్మం గురించి కూడా వ్యర్థమైన మాటలు పలుకుచున్నారు అనేక మంది.
అయితే కొన్నిసార్లు అనుకుంటాము, ప్రభువా వీరు ఈ విధంగా మీ భక్తులను సంహరిస్తున్నారే, మిమ్మల్ని ఈ విధంగా తృణీకరిస్తున్నారే, మీ తీర్పు రాదా అని మనం అనుకుంటాం. అయితే ఒకానొక సమయంలో తీర్పు ఉన్నది. ఆ తీర్పులో ఎవరు ఏ విధంగా కూసి ఉన్నారో, ఏ మాటలు పలికి ఉన్నారో అవన్నీ యొక్క టెలివిజన్లో స్క్రీన్ మీద వచ్చేస్తుంది. అప్పుడు ఆ తీర్పులో వారు రాన్నారు. కనుకని మనము దాని నుంచి తప్పించుకునేటకు మనమేం చేయాలి? యేసుక్రీస్తును ఉన్న పాటున, అవకాశం ఉన్న పాటున నమ్ముకోవాలి, ఆయన బిడ్డలుగా చేయబడాలి. మన ఇంట్లో ఇంకొన అనేక మంది ఉన్నారు. భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, తోబుట్టులు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ రక్షణలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనమందరము ఒకానొక సమయమున తీర్పులోకి వస్తాము. ఆ తీర్పులోంచి మనము తప్పింపబడాలి. అగ్నిగుండానికి వెళ్ళకూడదు, నిత్య జీవములో ఉండే జీవానికి వెళ్ళాలి. కనుక క్రీస్తు యొక్క పునరుద్ధానము ఏంటి? మనము మూడవది నేర్చుకున్నాము, తీర్పు వెలుగులోనికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యభావములు మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియులారా, నాలుగవదిగా క్రీస్తు పునరుద్ధానము విశ్వాస జీవితానికి నూతన దృక్పథాన్ని ఇచ్చేదిగా ఉన్నది. మొదటిగా పునరుద్ధానము జీవితానికి ఒక ఉద్దేశాన్ని, దిక్చూసిని విశ్వాసికి ప్రసాదిస్తుంది. అందుకని అపోస్తలుడు పౌలు అన్నాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనంలో మనం చూసినప్పుడు, క్రీస్తు ప్రేమ, చదువమ్మా తీస్తే, హల్లెలూయా. ఇక్కడ ప్రభునందు ప్రియుల, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేస్తున్నది అని అపోస్తలుడు పౌలు చెప్పిస్తున్నాడు. యేసుక్రీస్తు అందరి కొరకు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాడైన యేసుక్రీస్తు కొరకు మనము జీవించవలనని, మృతి పొందవలనని నిశ్చయించుకోవాలని వాక్యభావంలో మనం చూసినాం. అందుకని అపోస్తలుడు పౌలు చెప్పిస్తున్నాడు, యూదులకు రక్షించుటకు యూదుడు వలెను, అన్యులను రక్షించుటకు అన్యుల వలె నేను ఉన్నాను అని చెప్తున్నాడు. ప్రభువు ప్రియ సహోదరులారా, కనుక ఈ సమయమున మనమందరము మన యొక్క తోటి సహోదరులను రక్షించుకునే బాధ్యత మనందరిపై ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి కదా తెలుసా? అలాగూ జరుగునుగాక అంటే నేను అలా చేస్తాను అని అన్నట్టు అన్నమాట. ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారందరికీ క్రీస్తు సువార్తను మనము అందించవలసిన వారు ఉన్నామని దేవుని యొక్క వాక్యభావంలో మనం చూస్తున్నాం. మనము ఎందుకు, ఎవరి కొరకు బ్రతకాలో ఆయన పునరుద్ధానము చూస్తున్నదని దేవుని యొక్క వాక్యభావంలో మనం చూస్తున్నాం. ఇక దేవుని యొక్క వాక్యభావంలో, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలని, అనగా యేసుక్రీస్తు కొరకు జీవించాలని ఈ యొక్క మాట చెప్పుచున్నాడు. అంతేకాకుండా నేను ఈ పసికందుల కొరకు బ్రతుకుచున్నాను అని అన్నవారు అనేక మంది ఉండి ఉన్నారు. నేను ఈ పసికందు కొరకు బ్రతుకుచున్నానని అనేక మంది ఉన్నారు. ఎవరు? మన బిడ్డల కొరకు. వారు పొందే శ్రమలు, కష్టాలు, ఇబ్బందుల గురించి, భర్త భయంకరమైన జీవితం జీవించిన దాన్ని బట్టి, లేక భార్య భయంకర జీవితం జీవించింది బట్టి, ఎందుకని నా బ్రతుకు ఈ పసిపిల్లల గురించి ఉంటున్నానండి అని అంటారు. ఇది సహజము. అయితే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మనం అనాలి. ఎవరి గురించి అనాలంట?
యేసుక్రీస్తు కొరకు జీవించాలి, జీవిస్తాను అని అనాలి. అందుకని ఏం చెప్పాడు అపోస్తలుడైన పౌలు? బ్రతుకుట క్రీస్తు కొరకే, చావు అయితే లాభము అని చెప్పుచున్నాడు. ప్రభువు ప్రియులారా, బ్రతుకుట క్రీస్తు కొరకే. కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో మరి పునరుద్ధానము విశ్వాస జీవితానికి నూతన దృక్పథాన్ని అనుగ్రహిస్తున్నదని దేవుని యొక్క వాక్య భాగములు మనం చూస్తున్నాం. కనుక ఈ సమయమున మనము దేవుని యొక్క వాక్య భాగములు దేవుని యొక్క వాక్య భాగములు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తిరిగి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 6-9 చూసినప్పుడు, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసం తినుడు మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మరియు బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును మనల సజీవులకును ప్రభువు అయ్యుండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. హల్లెలూయా. క్రీస్తు యొక్క పునరుద్ధానము, క్రీస్తు ప్రేమ ఏంటంట? విశ్వాసిలో అంతరంగ ప్రవాహము. క్రీస్తు పునరుద్ధానం అంట, క్రీస్తు ప్రేమ అంట ఒక విశ్వాస జీవితంలో. ఇక్కడ నేను విశ్వాసిని అన్న ఒకరు చేయొద్దండి. ఎవరెత్తరా? ఆడలు నేను విశ్వాసిని అని ఒకరు చేయొద్దండి. ఓకే, బ్రదర్ ఎత్తారు. ఆ బ్రదరు అంతరంగములో ఒక ప్రవాహం ఉండాలంట. ఏంటి ప్రవాహము? క్రీస్తు ప్రేమ అనే ప్రవాహము ఉండాలి. హల్లెలూయా. మన అందరి జీవితములో, విశ్వాస జీవితములో క్రీస్తు ప్రవాహము మనలో ఉండాలి. ఏంటి? క్రీస్తు ప్రేమ. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుకని ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు నాకు ఫ్యాన్ ఆఫ్ చేయమన్నాను తమ్ముడికి. ఆడ ఒక స్విచ్ ఆఫ్ చేసాడు, ఆగిపోయినది. ఓకే, ఆ స్విచ్ నుంచి ఫ్యాన్కు లైట్కు ఈ యొక్క ఏ విధముగా కరెంటు విద్యుత్ శక్తి కొన్ని క్షణాల్లో అతి వేగంగా స్విచ్ వేయగానే ఫ్యాన్ పనిచేస్తుంది, ఆగిపోతుందో, క్రీస్తు ప్రేమ అంతకంటే వేగంగా ఉండాలట. అయ్య బాబోయ్, చాలా కష్టం కదా, మనము చేయలేము అది. కానీ చేయాలన్నాడు అపోస్తలుడైన పౌలు. ఇది పునరుద్ధానం యొక్క శక్తి. హల్లెలూయా. కనుక ప్రభువు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగములో మనము విశ్వాస జీవితములో ఆయన యొక్క పునరుద్ధాన శక్తి అంతగా వేగముగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగములు చెప్పుచున్నది. మరి ఈ సమయంలో ప్రభువు ప్రియులారా, క్రీస్తు పునరుద్ధానము పాపము పట్ల నూతన దృక్పథాన్ని పెంచుతున్నది. గమనించండి, ఇది అందరము గమనించవలసింది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడికై లేపబడిను. కనుక ప్రభువు ప్రియ సహోదరుల, దేవుని యొక్క వాక్య భాగంలో తిరిగి అపోస్తలుడైన పౌలు మొదలు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-11 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగతలము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, చదువమ్మా గట్టిగా, ఓకే. అటువంటి జీవితం మీలో కొంతమంది జీవించినప్పటికీ
ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన రక్తంతో కడగబడి ఆయన ఆత్మయందు మీరు కూడా కడగబడి పరిశుద్ధపరచబడవై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఓకే, ఇక్కడ క్రీస్తు పునరుద్ధానం లేకుండా ఆయన కేవలము మరణించిన వలన కడగబడము కానీ పరిశుద్ధపరచబడము కానీ నీతిమంతులుగా తీర్చబడాలి జరగాది కాదు. కానీ 1 కొరింథీ 15:18 క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకనూ పాపంలోనే నిలిచి ఉన్నారు, అంతేకాదు క్రీస్తు నందు నిద్రించే వారు నశించిరి అని చెప్పుచున్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మానవ దేహము జారత్వము కొరకు కాదు కానీ మరి ఏ విధమైన పాపము కొరకు కాదు కానీ పైగా అది ప్రభువు నిమిత్తము, ప్రభువు దాని నిమిత్తమై ఉండాలి. ఈ మధ్య దేహాలతో పాపపు ఏలుబడిని క్రీస్తు పునరుద్ధానం వ్యతిరేకిస్తుందని అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12లో చెప్పుచున్నాడు. కనుక ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యము పాపము విశ్వాస జీవితంలో ఆ పాపం అనే మాట ఉండకూడదంట. హల్లెలూయా. పునరుద్ధానుడై ఉన్నాడు యేసుక్రీస్తు. ఆయన ఏ విధంగా వెళ్ళి ఉన్నాడో అదే విధంగా రానై ఉన్నాడు. కనుక మనమందరము ఆ పునరుద్ధాన శక్తితో నింపబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలని ప్రభు కోరుచున్నాడు. హల్లెలూయా.